జన్మ ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో సృష్టిని ఆరాధించకూడదు, సృష్టికర్త అయిన దేవుని చేత సృజించబడిన దేన్ని ఆరాధించకూడదు. నీకు ఇచ్చిన పిల్లలనైనా, నీకు ఇచ్చిన డబ్బునైనా, నీకు ఇచ్చిన ఉద్యోగాన్నైనా, నీకు ఇచ్చిన ఆస్తిపాస్తులైనా వాటిని ఆరాధించకూడదు. వాటన్నిటిని ఏ దేవుడు కలుగు చేశాడో ఆ దేవుడు మాత్రమే నీ ఆరాధ్య దైవంగా ఉండునుగాక. కొందరికి ఉద్యోగాలు ఆరాధన అయిపోయాయి, కొందరికి పిల్లల ఆరాధన అయిపోయారు, మరికొందరికి వ్యాపారాలు ఆరాధన అయిపోయాయి, మరికొందరికి కంపెనీలు ఆరాధన అయిపోయాయి. సృష్టిలో సృష్టించబడిన వాటిని ప్రజలు ఆరాధిస్తూ బ్రతుకుతున్నారు. దేవుని మహిమ నిన్ను దర్శించాలంటే పిల్లలను ప్రేమించు, దేవుని కంటే ఎక్కువ కాదు. భర్తను ప్రేమించు, దేవుని కంటే ఎక్కువ కాదు. ఉద్యోగాన్ని ప్రేమించు, దేవుని కంటే ఎక్కువ కాదు. నా టాప్ మోస్ట్ ప్రియారిటీ దేవుడే అని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంత దేవుని స్తుతిస్తావో తిరిగి వెళ్ళేటప్పుడు అంత మహిమ పొందుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. కొందరు మనుషులను ఆరాధిస్తున్నారు, చతుష్పాద జంతువులను ఆరాధిస్తున్నారు, ప్రాకే పురుగులను ఆరాధిస్తున్నారు, ఆకాశంలో ఎగిరే పక్షులను ఆరాధిస్తున్నారు. మహిమా స్వరూపుడైన దేవుని మహిమను క్షయమైపోయే వస్తువులకు ఆపాదించారు. అందుకని అంటాడు, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి. ఆమెన్.